పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. నిబంధనలు బేఖాతరు చేసి పందెం రాయుళ్లు కోడి పందాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఐ భీమవరం, పెదగరువు, పూలపల్లి, సీసెలి గ్రామాల్లో జరుగుతున్న కోడి పందాలు తిలకించడానికి వేలాది మంది బడాబాబులు, పందెం రాయుళ్లు, బంధువులు, స్నేహితులు కార్లలో తరలివస్తున్నారు. భీమవరం మండలం పెదగరువులోని కోడి పందాల బరి నుంచి మా ప్రతినిధి మురళీకృష్ణరాజు మరింత సమాచారం అందిస్తారు. సంబరాల పేరుతో అంబరాన్ని అంటున్నటువంటి కోడి పందాల బరుల వద్ద మనం చూడవచ్చు. భీమవరం సమీపంలోని పెదగరువు గ్రామంలో ఉన్నటువంటి అత్యంత ఖరీదైనటువంటి కోడి పందెం బరి. ఈ బరి వద్దకు మనం చూడవచ్చు, విజువల్స్లో చూడవచ్చు. ఎన్ని వందల కార్లు, వేలాది మోటార్ బైకులు కూడా వచ్చాయి. అదేవిధంగా ఇక్కడ టీఎస్ తెలంగాణ రిజిస్ట్రేషన్ కలిగినటువంటి వాహనాలే దాదాపుగా 500 పైబడి వాహనాలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవి వచ్చాయి. అదేవిధంగా మహారాష్ట్రకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కలిగినటువంటి వాహనాలు కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నాయి. అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కలిగినటువంటి కార్లు కూడా వచ్చాయంటే మనం చూడవచ్చు. వీరంతా కూడా కోడి పందాలు ఎలా ఉంటాయి, ఇక్కడ కోడి పందాల నిర్వహణ ఎలా ఉంటుందని చూడడానికి ఇది ఒక షష్ఠి మహోత్సవాల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి భక్తుల్లాగా కోడి పందాలు చూసేందుకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఆ పెండాల్స్లో మనం చూడవచ్చు, దాదాపుగా అక్కడ స్క్రీన్ కూడా పెట్టారు. ఆ స్క్రీన్లో కోడి పందాలు తలపడుతున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం చూడవచ్చు. అందువల్ల కోడి పందెం ప్రతి ఒక్కరికి కనపడే విధంగా ఎక్కడైతే స్క్రీన్ పెట్టిన తర్వాత ఆ స్క్రీన్లో కనపడుతున్నటువంటి కోడి పుంజుల రకాల ఆధారంగా పందెం బరి పైన వెలుపల ఉండేవారు కూడా పందాలు బెట్టింగ్స్ నిర్వహించుకునే వీలుగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అత్యంత ఖరీదైన బరిగా మనం చెప్పవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లాలోనే అత్యంత ఖరీదైన బరిగా చెప్పవచ్చు. ఇప్పటివరకు పశ్చిమ గోదావరి జిల్లాలో 900 బరులు ఏర్పాటు చేశారు. 900 బరుల్లో ఈ కోడి పందాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా ఇప్పటి వరకు కూడా 100 కోట్ల పైబడి చేతులు మారినటువంటి పరిస్థితి. అన్నీ కూడా 2000 రూపాయల డినామినేషన్ నోట్లు మాత్రమే వాడుతున్నారు. ఈ అత్యంత ఖరీదైనటువంటి ఈ బరుల వద్ద ఎగ్జిట్ అలాగా ఇన్సైడ్ 2 రోడ్ల నిర్మాణం చేశారు. వచ్చేవారందరూ కూడా ఒక రోడ్డులోనే, ఒక రహదారిలోనే రావాలంటే ఒక విఐపికి, ఒక ముఖ్యమంత్రి వస్తే ఏర్పాట్లు ఎలా ఉంటాయి, ఎగ్జిట్ ఎట్లా ఉంటుందో అన్నది ఆ విధంగానే ఇక్కడ పందాలు ఏర్పాటు చేయటం ఒక విశేషంగా మనం చెప్పవచ్చు. మరోవైపు వేలాది మంది ఈ పందెం బరి వద్దకు వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ప్రధాన బరిలో నిర్వహించేటువంటి కోడి పందెం కనబడే విధంగా ఎల్ఈడీలను, అదేవిధంగా ఎల్సీడీలను కూడా ఏర్పాటు చేశారు. వీటిలన్నింటినీ మానిటరింగ్ చేయడానికి ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి నిపుణుల బృందం కూడా రాత్రింబావులో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా ఒక ప్రధాన ఎత్తుగడ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎన్నికల సమయంలో వస్తున్నటువంటి సంవత్సరంలో ఉన్నటువంటి ఈ సంక్రాంతి బరికి వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రాంతానికి వచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఈ బరిలోకి వచ్చారు. ఆయన పందాలను వీక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఈ బరిలోకి వెళ్ళాలంటే దాదాపుగా కిలోమీటర్ నడిచి వెళితే కానీ వెళ్ళలేనటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. కెమెరా పర్సన్ ఆంజనేయులతో మురళి, భారత్ టుడే.